పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వైరల్ అయిన పేర్లలో జోయ్ ఆకిన్ ఒకరు. 18 ఏళ్లకే ఒలింపిక్ పతకం నెగ్గి సత్తా చాటిన ఈ చైనా జిమ్నాస్టిక్ పోడియంపై నిల్చొని అమాయకంగా మెడల్ ని ముద్దాడింది. అయితే ఈ 18 ఏళ్ల ఈ చైనీస్ అమ్మాయి పారిస్ లోనే ఒలింపిక్స్ కు అరంగేట్రం చేసింది. తన తొలి విశ్వ క్రీడల్లోనే రజతం అందుకొని సరికొత్త ఘనత సాధించింది. మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్ లో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ ను దాటి పోడియంపై నిల్చుంది. ఈ పోటీలో బైల్స్ 5వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఇక ఈ విభాగంలో ఇటలీకి చెందిన ఆలిస్ డిమాంటో స్వర్ణం, మినిలా ఎస్పోసిటో కాంస్యం నెగ్గారు. పతకం అందుకున్న తర్వాత పోడియంపై ఈ ముగ్గురు నించుని ఉండగా ఇటలీ జిమ్నాస్టులు తమ మెడల్స్ ను నోటితో కొరికి ముద్దాడారు. దాన్ని చూసిన ఆకిన్ తొలుత ఆశ్చర్యానికి లోనైంది. ఆ తర్వాత వారిని అనుసరిస్తూ ఆమె కూడా పతకాన్ని నోటి వద్ద పెట్టుకొని ఫోటోలకు పోజులిచ్చింది. ఆ సమయంలో ఆమె అమాయకంగా చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పతకం సాధించి స్వదేశానికి చేరిన ఆకిన్ తిరిగి తన రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యింది. రెస్టారెంట్ లో భోజనం వడ్డిస్తూ కనిపించింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో గల హెన్ గ్యాంగ్ నగరంలో యాకిన్ కుటుంబానికి రెస్టారెంట్ ఉంది. ఒలింపిక్ టోర్నీ ముగించుకొని వచ్చిన ఈ జిమ్నాస్ట్ ఇంటికి రాగానే ఎప్పట్లా తమ రెస్టారెంట్ పనుల్లో చేరింది. తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వచ్చే కస్టమర్లకు భోజనం వడ్డించింది. ఒలింపిక్స్ దుస్తుల్లోనే ఆమె సర్వ్ చేస్తున్న దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఆకిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒలింపిక్స్ విజయాన్ని, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందంటూ మెచ్చుకుంటున్నారు.